అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈరోజు ముక్కనుమ. పైగా పుష్యమాసపు గురువారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వరుడు లయకారుడు. పార్వతీదేవిని గౌరీదేవి అని అంటాం కదా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మహిళల యొక్క సౌభాగ్యాన్ని కాపాడేటటువంటి శక్తిగా మన జీవితంలో వివాహం తరువాత జీవితాన్ని సంతోషంగా ఉండే విధంగా అమ్మ తన తన యొక్క చల్లని చూపులతో తన యొక్క ఆశీర్వాదాన్ని ప్రసాదించేటటువంటి ఒక గొప్ప వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఇదే స్వర్ణగౌరి వ్రతం. ఈ వ్రతాన్ని పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ వ్రతాన్ని చేసుకోవడం వలన ఆడవారి యొక్క ఐదోతనం 100 ఏళ్ళు నిలుస్తుందని చెబుతారు. మరి ఆ వ్రతకథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక నదీ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఆ నదీ ప్రాంతం దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం ఉంటుంది. అక్కడ మహిళలు అందరూ కూడా ఒక చోట గుమికూడి ఉండడం ఆ రాజు గమనిస్తాడు. అలా గమనించి వారి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి వారితో ఏమిటి విషయం, ఇక్కడ ఎందుకు మీరందరూ కూడా గుమికూడి ఉన్నారని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు వారందరూ కూడా ఆ రాజుతో ఈ విధంగా చెబుతారు. ఓ రాజా, మేము స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెబుతారు. ఈ వ్రతం వలన ఆడవారి సౌభాగ్యం 100 ఏళ్ల పాటు నిలుస్తుందని, వ్రతం చేసేటటువంటి మహిళ యొక్క భర్త ఆయుష్ చాలా గొప్పగా పెరుగుతుంది అని చెప్పి చెబుతారు. అప్పుడు ఆ మహారాజు వారితో వ్రత విధానం గురించి తెలుసుకొని తిరిగి తన యొక్క అంతఃపురానికి వెళ్ళి తన 2 భార్యలకు కూడా స్వర్ణగౌరి వ్రతం గురించి ఆచరించమంటూ విధి విధానం గురించి చెబుతాడు. అయితే ఆ ఇద్దరిలో పెద్ద భార్య మాత్రం వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది. అయితే చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వినడమే కాకుండా ఆ వ్రతాన్ని కూడా ఆచరిస్తుంది. అలా వ్రతాన్ని హేళనగా మాట్లాడినటువంటి పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్నటువంటి చిన్న భార్య తన జీవితంలో అన్ని సుఖ సంతోషాలను పొంది హాయిగా సంతోషంగా భర్తతో ఆనందంగా ఉంటుంది. అయితే కేవలం ఈ వ్రతాన్ని కొట్టిపారవేసినందుకే ఆమెకు ఈ విధంగా కష్టాల పాలు అయ్యిందా అనేటటువంటి ఆలోచన మనందరికీ కూడా కలగవచ్చు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, కేవలం వ్రతాన్ని చేసుకోకపోయినా కూడా పర్వాలేదు, కానీ వ్రత విధానాన్ని, వ్రత కథను ఎగతాళిగా చేసి మాట్లాడటం వంటివి ఎప్పుడూ కూడా ఏ వ్రత విధానాన్ని కానీ ఏ వ్రత కథలను కానీ హేళన చేసి మాట్లాడకూడదు. కాబట్టి ఆమెకు ఎగతాళి చేసినటువంటి దోషం చుట్టుకుంది కాబట్టి ఆమె కష్టాలు పాలైందని అర్థం. ఇది స్వర్ణగౌరీదేవి యొక్క వ్రతకథ. ఇక మరి మరొక చక్కని కథ గురించి తెలుసుకునే ముందు, సాధారణంగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎంతోమందిని, అంటే మనకు తెలిసినటువంటి గురువుగారి సలహాలను పాటించి కొంతమంది జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం. అలా శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. ఎవరికైనా కానీ వివాహ సమస్యలు కానీ, లేదంటే సంతాన సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ధన సమస్యలు కానీ, ఇలా మనకు ఉండేటటువంటి సమస్యల్లో ఏ ఒక్క సమస్యకైనా కానీ పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9989113230. ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వల్లభేషుడు అనే ఒక బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. గురువపురంలో స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఉండేవారు. అయితే ఆ క్షేత్రంలో స్వామివారు ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అతను స్వామివారికి విపరీతమైనటువంటి భక్తుడు అవుతాడు. అలా అతను ప్రతి సంవత్సరం కూడా నియమంగా ఒక్కసారైనా సరే స్వామివారిని దర్శించి స్వామిని సేవించుకుంటూ ఉండేవాడు. అలా ఒకనాడు అతను స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో కనుక మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కోసం 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుంటాడు. అప్పటి నుండి అతను స్వామినే స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామివారి దయ వలన అతను ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రావడం మొదలవుతుంది. అందువలన అతని భక్తి విశ్వాసాలు కూడా ఎక్కువ అవుతాయి. అలా అతను తనకు వచ్చినటువంటి లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడం కోసం కావలసినంత డబ్బును మూటగట్టుకొని కురువపురానికి బయలుదేరతాడు. ఇక 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బుందని చెప్పి తెలుసుకొని యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడవుతారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మిస్తారు. అలా 2-3 రోజులు ప్రయాణం చేసి వారందరూ కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి చేరుకోగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలను నరికివేసి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కూడా అపహరిస్తారు. ఆ తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని చెప్పి భావించి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమవుతారు. ఇక వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీ
దత్త అంటూ పెద్దగా కేక వేస్తాడు. అందువలన భక్త రక్షకుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారు భస్మము, త్రిశూలము ధరించి ఒక యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వారిని పొడిచి చంపేస్తాడు. అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభూ, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేను అసలు ఎప్పుడూ కూడా దొంగతనం చేసెరగను. సర్వసాక్షి అయినటువంటి మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందంటూ ఆయన్ను శరణు వేడుకుంటాడు. ఇక స్వామివారు అతనికి అభయమిచ్చి కొంచెం విభూదిని ప్రసాదించి దానిని వల్లభేషుని యొక్క శరీరంపై చల్లి తెగిపడి ఉన్నటువంటి తలను మొండానికి అతికించమంటూ ఆదేశిస్తాడు. అతను ఆ విధంగా అతికిస్తూ ఉండగా దత్తాత్రేయ స్వామివారు వల్లభేషుని యొక్క శిరస్సుపై తమ యొక్క అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమవుతారు. అలా వల్లభేషుడు తిరిగి బ్రతుకుతాడు. ఇక అతనికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అవుతుంది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు. ఇక వల్లభేషుడికి అంతకుముందు జరిగింది ఏది కూడా గుర్తుండదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి దొంగలను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ అసలు ఎలా మరణించారు, మరలా అసలు నీ ఒక్కడివే ఇలా ఏ విధంగా బ్రతికి కూర్చొనున్నావు? ఇంత జరిగినా కూడా నువ్వొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? నీకేం భయంగా లేదా? అని అడుగుతాడు. అప్పుడు అతను, అయ్యా, ఇప్పుడు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారందరూ కూడా దొంగలే కాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు. అయితే అంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. మరి ఆ మునీశ్వరుడు ఎవరో కానీ చూసేందుకు సాక్షాత్తు పరమేశ్వరులా ఉన్నారని చెబుతాడు. ఇక ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని చెప్పి తెలుసుకొని భగవంతుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం తనకు లభించినందుకు వల్లభేశ్వరుడు ఎంతో పరితపిస్తాడు. అలా అతను వెంటనే అమితమైనటువంటి ఉత్సాహంతో ఆ ధనాన్ని తీసుకొని కురోపురానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ స్వామివారి పాదుకలకు సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా 1000 మందికి కాకుండా మరికొంతమంది 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వారందరికీ కూడా దక్షిణ తాంబూలాలతో సత్కరించి సంతోషపెడతాడు. ఆ విధంగా శ్రీపాద స్వామివారు దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి శ్రీపాద స్వామివారు కురువపురంలో అదృశ్యంగా ఉన్నప్పటికీ స్వామివారు చేసినటువంటి లీలలు ఎన్నో చేశారు. ఇప్పటికీ కూడా సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తూనే ఉంటారట. అయినప్పటికీ స్వామివారు చేసినటువంటి లీలలను ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మననం చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి లీలామృతాల గురించి మనం తెలుసుకోవడం, వినడం కూడా అదృష్టమేనండి. స్వామివారు ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలను చేశారు. మరి ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. సిరోల అనే ఒక గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడైనటువంటి గంగాధరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు శాంతాదేవి. ఆమె మహాపతివ్రత. అయితే ఆమెకు 5 కొడుకులు పుట్టారు. అయితే పుట్టారే కానీ ఒక్కరు కూడా ఆమెకు దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినప్పటికీ ఆమె కర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణం నివారణోపాయం తెలపమంటూ ఒక దైవజ్ఞుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు అతను, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసుకున్నటువంటి పూర్వపాపం. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన పిల్లలందరూ కూడా చనిపోతారు. నీవు గత జన్మలో ఒక శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి వద్ద 100 రూపాయలను అప్పుగా తీసుకొని అతను ఎంత బ్రతిమాలినా కూడా తిరిగి అతనికి ఇవ్వలేదు. అయితే అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో పిల్లలందరినీ కూడా చంపుతున్నాడు. నీవీ కర్మ అనుభవించక తీరదని చెబుతాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమంటూ వేడుకుంటుంది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువల్ల అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ కూడా చేయలేదు. అతను ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ కూడా నీ వల్ల జరిగాయి. కాబట్టి అతను ఇప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కాబట్టి నీ 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యం కూడా 7 సార్లు మేడు చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణం పూజ చేసి స్వామివారి పాదుకలకు పూజ, అభిషేకం చేస్తూ ఉపవాసం చేసుకో. ఆ తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని యొక్క సగోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి ఆ 100 రూపాయలు దానంగా ఇవ్వు. అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది తప్పకుండా అంటూ, అలాగే నీ దోషాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన పూర్ణాయుర్ధం కలిగినటువంటి కొడుకులు కలుగుతారని చెప్తాడు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి ఆ వ్రతాన్ని ఎలాగోలాగా ఆచరిస్తాను, కానీ ఆ బ్రాహ్మణుడి యొక్క సగోత్రుడికి మాత్రం దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. మరి నేనేం చెయ్యాలి అని బాధపడుతుంది. అప్పుడు ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పినట్లుగా స్వామివారి పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు.
తర్వాత ఉదంబర వృక్షంలో నిత్యం నివాసం చేస్తున్నటువంటి దత్తాత్రేయుడు పరమదయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పి చెబుతాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతాన్ని ఆరంభిస్తుంది. మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వస్తుంది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని చెప్పి ఆమె మీదకు దూకుతాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అక్కడ స్వామివారు ఉంటారు. ఆమె ఆయన చాటుకు వెళ్తుంది. అప్పుడు స్వామివారు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డగిస్తాడు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరుడు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని చెప్పి మొరపెట్టుకుంటాడు. అప్పుడు స్వామివారి కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నేను నిన్ను తప్పకుండా శిక్షిస్తాను. ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకు ఇంకా పాపాలే కదా చుట్టుకుంటాయి, ఏమిటి లాభం? ఈమె నీ డబ్బును అపహరించింది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువల్ల ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తిగా దానం ఇప్పిస్తాను. నీకు సద్గతి ప్రసాదిస్తాను. నేను చెప్పింది నీకు నచ్చితే సరి, లేదా నీకు ఈ దుస్థితి తప్పదు. నేను మాత్రం ఈమెను రక్షించే తీరుతానంటాడు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్ల నా కాఠిన్యం పూర్తిగా నశించింది. మీరెలా చేసినా సంతోషమే అంటాడు. అప్పుడు స్వామివారి శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు కూతుళ్ళు కలుగుతారని చెప్పి ఆ దైవజ్ఞుడు చెప్పినటువంటి విధంగా ఆమెకు స్వామివారు చెబుతారు. ఇక ఆమె స్వామివారు చెప్పిన విధంగా నిద్రలేచి సంతోషంగా స్వామి చెప్పినట్లుగా చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వదైహిక కర్మను కూడా చేయిస్తుంది. ఇక తర్వాత బ్రహ్మహత్యా దోషం, ఆ బ్రాహ్మణుడుకు పిశాచత్వం తొలగిపోతాయి. ఆ తర్వాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారి కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతం పూర్తయింది కదా, పారణకు ఈ కాయలను వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు, సరేనా అని చెబుతాడు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె పక్కనుంటాయి. వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది. ఆ దంపతులు ఎంతో సంతోషించి స్వామివారు చెప్పినట్లుగా కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగిస్తారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలుగుతారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, రెండో వాడికి 3వ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనం, రెండో వాడికి పుట్టు వెంట్రుకలు తీయించడం చేస్తారు. అలా ఆ దంపతులు ఆ ముహూర్తం నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఆ ముహూర్తానికి ముందు రోజు పెద్ద పిల్లవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా చనిపోతాడు. ఇకప్పుడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది. గుండెలు బాదుకునేలా ఏడుస్తుంది. చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా బాధపడుతూ ఉంటుందన్నమాట. నాయనా, మా ప్రాణరక్షకుడురా నువ్వు, వంశోద్ధారకుడు అయినటువంటి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత నిన్ను చూసిన తర్వాత నేను పూర్తిగా శోకాన్నంతా మర్చిపోయాను కదా నాయనా. మరి స్వామివారు వరం ఇచ్చారు. ఆ వరం ఇచ్చినందువల్లే కదా నేను నీ పైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు తరువాత స్వామివారు అభయం ఇచ్చిన తర్వాత నేను నిన్ను చూసుకొని మురిసిపోతూ ఉన్నాను. మరి నువ్వు కూడా చనిపోయావని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాపం. అప్పుడు అక్కడికొచ్చినటువంటి కొంతమంది ప్రజలు ఆమెను ఓదారుస్తారు. అమ్మ, నువ్వు బాధపడటం వల్ల నీ పిల్లవాడు ఏమైనా బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా విడిచిపెట్టలేదు కదా, మరి మానవులమైనటువంటి మనకి ఎలా తప్పుతుంది తల్లి? నువ్వే ఆలోచించుకో, కాబట్టి బాధపడవద్దని చెప్పి ఆమెకు నచ్చచెబుతారు. అయితే ఆమె, నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడు ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి చెప్పండి? నేను ఈ బిడ్డకు తోడుగా ప్రాణాన్నైనా విడిచిపెడతానని చెప్పి పట్టుదలగా బదులు చెబుతుంది. ఇక ఆమె స్వామివారిని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులమైనటువంటి మీరు సత్య సంకల్పులని చెప్పి నమ్ముకున్నటువంటి నాకు ఇదేమిటి స్వామి గతి? నేను మీరు చెప్పినట్లుగా ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఇదేనా నాకు ఫలితం? నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని నేను శరణు పొందితే నాకు ఇదే నా ఫలితం. పులి నుండి పారిపోతున్నటువంటి ఆవు కసాయివాడిని శరణు పొందినట్లుగా ఉంది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలోకి ప్రవేశించినటువంటి ఒక వ్యక్తిపై ఆలయమే విరిగిపడినట్లుగా ఉంది. నాకింతగా ఆశ చూపినటువంటి మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అనుకుంటూ రాత్రంతా కూడా దుఃఖిస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఆమెతో, అమ్మ, నువ్వు ఈ విధంగా బాధపడటం వల్ల ఏం లాభం లేదు. జరగవలసింది ఏదో జరగకుండా తప్పుతుందో చెప్పు. నువ్వు ఈ మూర్ఖత్వం విడిచిపెట్టి శవాన్ని కనుకిస్తే అంత్యక్రియలు చేస్తామని చెప్పి చెబుతారు. కానీ ఆమె మాత్రం తన పట్టును విడిచిపెట్టకుండా ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ నేను ఈ శవాన్ని ఇవ్వనని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకొని మరీ ఏడుస్తుంటుంది. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోయి, ఏమిటి, బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడమా? ఇది మేము ఎక్కడా
ఎక్కడా కూడా కనీ విని ఎరగలేదే, ఇప్పటివరకు వినలేదే, ఇది ఎక్కడ ధర్మం అనుకుంటారు. అప్పుడు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న ఆ శవాన్ని వారికి అప్పగించదు. చివరికి ఆమె స్వామివారి మీద నిష్ఠూరమాడుతూ తాను కూడా ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకుంటుంది. జనాలందరూ కూడా ఆమెను అనుసరించి వెళ్తూ ఉంటారు. అయితే అంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వాన్ని ఉపదేశిస్తాడు. అతనెవరో కూడా కాదు, మరలా త్రిమూర్తి స్వరూపమైనటువంటి భక్తవత్సలుడైనటువంటి దత్తాత్రేయుడు. అప్పుడు ఆయన పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్నటువంటి శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు, నువ్వు మూర్ఖంగా దుఃఖిస్తున్నావు, కానీ ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజం. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడుతుంది. కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం నశిస్తుంది. మాయకు వసులైనటువంటి మానవులు తమ దేహమే తామనేటటువంటి భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వలన దేవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. మరి ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పుతుందా? తప్పదు కదా. అది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వల్ల సంతోషం కానీ మరణం వల్ల దుఃఖం కానీ పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలో మరణిస్తారు. నిజానికి శరీరం రక్తం, మాంసం ఇలా మొదలైనటువంటి ధాతువులతో నిండిపోయి ఉంటుంది కదా. ఇదంతా కూడా మలినమైంది. కాబట్టి నీ బిడ్డడు అనేటటువంటి భ్రాంతితో నువ్వు బాధపడుతున్నావు, కానీ ఆ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియల కోసం వారికి ఈ శవాన్ని అప్పగించమ్మా అని చెబుతాడు. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి శాంతాదేవి, అయ్యా, మీరు చక్కగా కరుణతో ఉపదేశించింది ధర్మమే, కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడి సేవ వలన నశిస్తుందని చెప్పి పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషం ఉందని చెప్పి తెలిసే నేను స్వామిని సేవించాను. స్వామి నాకు అభయం ఇచ్చి మరీ వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఈ విధంగా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడు ఇచ్చేటటువంటి మందుతో జబ్బులను తగ్గించుకుంటుంటారు కదా. ఇక పేదవారు శ్రీమంతులు ఇచ్చేటటువంటి ధనంతో కష్టాన్ని తొలగించుకుంటున్నారు. అలాగే నేను కూడా స్వామిని సేవించాను. ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని నమ్ముకోవడమేనా నా మూర్ఖత్వం? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని చెప్పి ఆయనే వరమిచ్చాడు. నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికి నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తానంటుంది. అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి స్వామి, అమ్మా, అలా అయితే ఇక్కడ నువ్వు దుఃఖించి ఏంటి చెప్పు ప్రయోజనం? నీకు ఎక్కడైతే స్వామివారి వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకొని వెళ్ళు, అక్కడే ఆయన్ని అడుగు అని చెప్పి ఉపాయం చెబుతాడు. అప్పుడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపు కట్టుకొని పంచగంగా సంగమంలో స్వామివారు అధివసించి ఉన్నటువంటి ఉదంబర వృక్షం వద్దకు వెళ్తుంది. అక్కడ ఆమె పట్టరానటువంటి క్రోధావేశంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం బాగా కారిపోయి అక్కడ ఉన్నటువంటి స్వామివారి పాదుకలు కూడా తడిసిపోతాయి. ఇక సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం గురించి ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు. సూర్యుడు అస్తమించేలోపు అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వచ్చేలా ఉంది, కాబట్టి ఆ శవాన్ని మాకు అప్పగించమ్మా. అంతేకాకుండా ఈ స్థలం ఊరికి ఎంతో దూరంగా ఏకాంతంగా భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉంది. మీరిక ఇక్కడ ఉండవద్దు అని చెప్పి తొందర పెడతారు. అయితే ఆమె మాత్రం వారి మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా శవాన్ని మరింతగా గట్టిగా పట్టుకొని ఆ పాదుకలకు తన తల కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక, ఇక చీకటి పడుతుంది, ఇక్కడేమో దొంగల భయం ఎక్కువగా ఉంది, మనం మన ఇళ్ళకి వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము, ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు ఆ యొక్క సంస్కారానికి అప్పగిస్తుందిలే అని చెప్పి అనుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. అలా గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు స్వామివారి సన్నిధిలోనే ఆ రాత్రంతా కూడా అలాగే ఉండిపోతారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సల్లిపోయినటువంటి ఆ తల్లికి నాటి తెల్లవారుజామున కునుకు పడుతుంది పాపం. అప్పుడు ఆమెకు స్వప్నంలో స్వామివారి దర్శనమిస్తారు. ఆయన జడలు, విభూది, పులితోలు, రుద్రాక్షమాలను ధరించుంటాడు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలం ధరించుంటాడు. అలా ఆయన బయట నుండి వీరున్నటువంటి ఉదంబర వృక్షం వద్దకు వచ్చి ఆమెతో, ఏమ్మా, ఎందుకమ్మా నాపై నిష్ఠూరాలాడుతున్నావు? నీ బిడ్డకి ఏమైంది? ఇదిగో నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను. ఏది, ఆ శవాన్ని ఇటు తీసుకొనిరా అని చెప్పి ఆ శవాన్ని తీసుకొచ్చిన తర్వాత విభూదిని పూసి ఆ పిల్లవాడి యొక్క ముక్కులోకి గాలి ఊది, అమ్మా
నేను నీకేం అపకారం చేశాను చెప్పమ్మా? నేను ఇంకా నీకు అన్ని విధాలుగా ఉపకారమే కదా చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ప్రాణవాయువును మరలా తిరిగి ప్రతిష్ఠించాను. నా మీద నీవు కష్టపెట్టుకోవద్దు, అలాగే దుఃఖించవద్దు అని చెప్పి అదృశ్యమవుతారు. ఇక శాంతాదేవి ఒక్కసారిగా తుల్లిపడి నిద్రలేస్తుంది. ఇది నా పుత్ర వ్యామోహమే కానీ, ఈ పుత్ర వ్యామోహం వల్ల వచ్చినటువంటి కలే కానీ, చనిపోయినటువంటి నా బిడ్డ బ్రతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే స్వామి మాత్రం ఏం చేస్తాడులే అనుకుంటుంది. అలా అంతలో పక్కనే ఉన్నటువంటి శవం ఒక్కసారిగా కదులుతుంది. ఆమె ఒక్కసారిగా తాకి చూసేసరికి వెచ్చగా ఉంటుంది. అంతలో ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమేమైనా ప్రవేశించిందా ఏమిటా అని అనిపించి, భయం అనిపించి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, "అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా" అని ఏడుస్తూ ఆమె వద్దకొస్తాడు. ఆమెకప్పుడు అద్భుతంగా ఒక్కసారిగా స్తన్యం వస్తుంది. ఆమె ఆ బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా కూడా వివరిస్తుంది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామివారిని స్తుతిస్తారు. గురుమూర్తి జయము జయము. త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఓ దత్తాత్రేయ, మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు. వారి హితం కోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికి ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించేటటువంటి మీ మహత్యాన్ని వర్ణించడం ఎవ్వరి తరం కాదు. తల్లి వలె మీరు మా తప్పులను క్షమించి కృపచూపి మమ్మల్ని శరణు వేడుకునేలా చేశారు చూడండి. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామి అంటూ స్వామివారిని చక్కగా ఎన్నో రకాలుగా స్తుతించి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజిస్తారు. తరువాత సూర్యోదయం అవుతుంది. శవదహనం కోసం అని చెప్పి ఆ గ్రామం నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపోయి స్వామివారి యొక్క మహిమను ఎన్నో విధాలుగా కొనియాడతారు. ఇక ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క క్షేత్ర మహిమను వర్ణించడం ఎవ్వరి తరం కాదు. అక్కడ మేడి చెట్టు మూలలో స్వామివారు నిశ్చయంగా ఇప్పటికీ కూడా నిత్య నివాసం చేస్తూ ఉంటాడట. అలాగే అక్కడ ఆయన భక్తితో ఎవరైతే సేవిస్తారో అలాంటి వారి యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అక్కడ ఉన్నటువంటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షం అయ్యింది. అలాగే స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అలాంటి వారికి అజ్ఞానాంధకారం అంతా కూడా తొలగిపోయి జ్ఞానోదయం కూడా అవుతుందట. కాబట్టి స్వామివారి కథలు విన్నా కూడా మనసు హరింపచేసేలా ఉంటాయట. ఆ తర్వాత ఏం జరిగిందంటే స్వామివారు ఆ గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలోనే నివసిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అపారమైనటువంటి మహిమల గురించి తెలిసేలా వెల్లడయ్యేలా చేశారు. అక్కడ స్వామివారు ఉండడం, అలాగే అక్కడ ఉన్నవారి యొక్క కోరికలను, సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ వారందరినీ కూడా ఉద్ధరించారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు చాలా అంటే చాలా ఎన్నో మహిమలను, లీలలను చూపి తర్వాత ప్రతి ఒక్కరి హృదయాల్లో దత్తాత్రేయ స్వామివారి యొక్క రూపాన్ని నిలిచిపోయేలా చేశారు. ఎవరైతే భక్తి శ్రద్ధతో గురువారం నాడు స్వామివారి యొక్క నామాన్ని దత్తా దత్తా అన్నా కూడా చాలట. స్వామివారు పులకించిపోయి గురు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.